హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు చందు. మీరు చూస్తున్నారు డిజిటల్ చందు తెలుగు ఛానల్ అండ్ వెల్కమ్ టు డిజిటల్ మార్కెటింగ్ వీడియో నెంబర్ 224. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. డిజిటల్ మార్కెటింగ్లో ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఒక మాడ్యూల్. ఓకేనా? ఈ మాడ్యూల్ గురించి మనము కంప్లీట్గా అయితే మనము నెక్స్ట్ డిస్కస్ అయితే చేద్దాము ఈ వీడియోలోనే. అలానే ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా దీని గురించి బ్రీఫ్గా అయితే మనమైతే నేర్చుకుందాం. ఇది చాలా అంటే చాలా అయితే యూజ్ఫుల్ అవుతుంది. ఎస్పెషల్లీ ఏంటంటే ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అలానే బ్లాగర్స్కి ఎవరైతే వెబ్సైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారో, బ్లాగింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చాలా అంటే చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. కాబట్టి దీని గురించి మనము క్లియర్గా అయితే మనము ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాట్ ఈజ్ ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అలానే ఏంటంటే ఈమెయిల్స్ అనేటివి పర్ డే 500 కన్నా ఎక్కువ ఎలా పంపించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అనేది కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది. అలానే ఏంటంటే నేను నార్మల్గా నా క్లయింట్ ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళకి సాఫ్ట్వేర్గా ఈమెయిల్ మార్కెటింగ్ దేన్ని యూజ్ చేస్తాను అనే దాన్ని కూడా డిస్కస్ అయితే చేద్దాము. దెన్ హౌ టు సైన్ అప్ ఫర్ ఫ్రీ. ఓకేనా? ఫ్రీగా సైన్ అప్ అనేది ఎలా అవ్వాలి ఈమెయిల్ మార్కెటింగ్ దానికి చూద్దాము. అలానే హౌ టు ఎలా యూజ్ చేయాలి దీన్ని అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా, చాలా అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఇక్కడ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి వీడియో అనేది కొద్దిగా లెంత్ అయితే అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. కానీ ఏంటంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అలానే ఏంటంటే లైవ్ ఇంప్లిమెంటేషన్లో కూడా చూపిస్తాను. మన వీడియోస్లో మన స్పెషాలిటీ ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఏంటంటే లైవ్ ఇంప్లిమెంటేషన్ అయితే చేసి అయితే చూపిస్తాం. కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లైక్ అయితే చేయండి గైస్. మీ సపోర్ట్ ఏదైతే ఉంటుందో వీడియోస్ పెట్టినప్పుడు అప్పుడే ఏంటంటే నెక్స్ట్ ఎలాంటి యూజ్ఫుల్ కంటెంట్ అనేది మీకు నచ్చుతోంది, ఎలాంటి మోర్ తీసుకురావాలి అనేసి అయితే నాకు ఒక ఇండికేషన్ అయితే అవుతుంది. కాబట్టి డెఫినెట్గా అయితే వీడియోని లైక్ చేశారని అయితే అనుకుంటున్నా ఇప్పటికే. అలానే కామెంట్ కూడా చేయండి, వీడియోస్ అనేది ఎలా ఉన్నాయి, వీడియో అనేది మీకు ఎలా యూజ్ఫుల్ అయ్యింది అనేసి. ఒకసారి వెళ్ళి ఛానల్ని అయితే విజిట్ అయితే చేయండి. మీకు యూజ్ఫుల్ కంటెంట్ ఉంది అనుకుంటేనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అలానే చాలా పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ఆన్ చేసుకోలేదు. దానిపైన క్లిక్ చేశారంటే ఆన్ అయితే అవుతుంది. ఆల్ పైన క్లిక్ చేసుకోండి. అప్పుడు మీకు ఎవ్రీ వీడియో ఏంటంటే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటో చూద్దాం. ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఏంటి అనేది సింపుల్ టర్మ్స్లో సింపుల్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో అయితే చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఏదైనా కానీ మీ బిజినెస్ కానీ లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ గురించి కానీ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ గురించి కానీ ఓకేనా, ఒక కమర్షియల్ మెసేజ్ కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్కి లేకపోతే గ్రూప్ ఆఫ్ కస్టమర్స్కి ఈమెయిల్ ద్వారా బల్క్లో సెండ్ చేసేదాన్నే ఏమంటామంటే ఈమెయిల్ మార్కెటింగ్ అంటాం. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఉండొచ్చు, దానికోసం జీమెయిల్ ఉంది అనేసి కదా. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ అదే. జీమెయిల్లో ఏంటంటే మీరు పర్ డే ఓన్లీ 500 మెయిల్స్ మాత్రమే పంపించుకోగలుగుతారు. దానికన్నా ఎక్కువ పంపిస్తే ఏమవుతాయంటే బౌన్స్ అవుతాయి. ఓకేనా? ఆ మెయిల్ అనేది ఏంటంటే మీరు ఎవరికైతే సెండ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి రీచ్ అయితే అవ్వదు. అలానే ఏంటంటే ఆ 500లో కూడా చాలా అంటే చాలా మెయిల్స్ అనేటివి ఏంటంటే స్పామ్లోకి, ప్రమోషన్స్లోకి, అప్డేట్స్లోకి ఎలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఏంటంటే మనకి ఈ పర్టికులర్ ప్రాబ్లంకి సొల్యూషన్గా ఏంటంటే మనకి ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్స్ అలానే టూల్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. వాటిని యూజ్ చేసి మనం 500 కన్నా ప్లస్ మెయిల్స్ అనేటివి సెండ్ అయితే చేయొచ్చు. చాలా పీపుల్కి ఇది ఐడియా ఉండదు. కొంతమందికి ఐడియా ఉంటుంది, కొంతమందికి ఐడియా ఉండదు. ఐడియా లేని వాళ్ళకైతే చెప్తున్నాను, మనము మెయిల్స్ ఒక్కటే పంపించాలి అంటే ఓన్లీ జీమెయిల్ ఒక్కటే కాదు. జీమెయిల్ అనేది జస్ట్ ఏంటంటే ఒక సర్వీసు. చాలా అంటే చాలా సర్వీసెస్ అయితే అవుట్ సైడ్ మార్కెట్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈవెన్ జీమెయిల్లో మనకు 500 కన్నా తక్కువే పంపించుకోగలుగుతాం. ఈ మార్కెటింగ్ సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తే మనం 500 కన్నా ఎక్కువ పంపించుకోవచ్చు. బిజినెస్ అన్న తర్వాత ఏంటంటే మన కస్టమర్స్ అనే వాళ్ళు చాలా అంటే చాలా పీపుల్ ఉంటారు. ఈవెన్ కొంతమందికి థౌజండ్స్లో ఉండొచ్చు, కొంతమందికి హండ్రెడ్స్లో ఉండొచ్చు, కొంతమందికి ల్యాక్స్లో కూడా ఉండొచ్చు. థౌజండ్స్ అండ్ ల్యాక్స్లో ఉండే వాళ్ళు జీమెయిల్ యూజ్ చేస్తే మెయిల్స్ అనేవి ఎలా రీచ్ చేసుకోవాలి వాళ్ళ కస్టమర్స్కి? పాసిబుల్ అవ్వదు కదా. కాబట్టి ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్స్ అనేటివి యూజ్ అయితే అవుతాయి. నేను ఎప్పుడైతే ఒక పర్టికులర్ క్లయింట్ అనేది నాకు వచ్చినప్పుడు
వాళ్ళు స్మాల్ క్లయింట్ అనుకోండి, అలాంటప్పుడు వాళ్ళు ఇనిషియల్ స్టేజ్‌లోనే అఫోర్డ్ చేయలేకపోవచ్చు. ఇక్కడ థర్డ్ దానికైతే ఆన్సర్ అయితే ఇస్తున్నా. విచ్ సాఫ్ట్‌వేర్ ఐ యూజ్ ఫర్ క్లయింట్స్ వచ్చినప్పుడు. ఇప్పుడేంటంటే ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్స్ అనేటివేంటంటే మనకి తక్కువ కాస్ట్ అయితే కాదండి. చాలా అంటే చాలా కాస్ట్ అయితే ఉంటది. బేస్డ్ అపాన్ ఏందంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ దాన్ని బట్టి కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటది. అలానే మనకున్న లీడ్స్ ఓకేనా, మనకున్న కాంటాక్ట్స్ దాన్ని బట్టి కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటది. ఈవెన్ ఏంటంటే 10,000, 20,000, 30,000, 50,000 లాక్స్‌లో కూడా అయితే ఉంటది ఓన్లీ పర్ మంత్‌కి. ఓకేనా. కాబట్టి ఏది యూజ్ చేస్తాను అనేది కూడా నేను ఇప్పుడు లైవ్‌లో అయితే మీకైతే చూపిస్తాను. హౌ టు సైన్ అప్ ఫర్ ఫ్రీగా ఎలా సైన్ అప్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేసి కంప్లీట్‌గా అయితే చూపిస్తాను. నేను చెప్పబోయి ఒక ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్ అనేది ఏంటంటే మీరు ఇనిషియల్‌గా అయితే ఫ్రీగా అయితే సైన్ అప్ చేసుకోవచ్చు. అలానే ఏంటంటే 2000 కాంటాక్ట్స్ మీకు వచ్చేంత వరకు ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అలానే మీరు 10,000 ఈమెయిల్స్ అయితే సెండ్ అయితే చేసుకోవచ్చు ఈ పర్టిక్యులర్ టూల్‌ని యూజ్ చేసి. కాబట్టి ఆ టూల్ ఏంటో అనేది అయితే చూసేద్దాం ఇప్పుడు. ఓకేనా. ఇప్పటికే వీడియోనైతే లైక్ చేశారని అయితే అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయకుండా ఉంటే వీడియోనైతే లైక్ చేయమని అయితే రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. అలానే ఇక్కడైతే మీరైతే ఒకసారి అయితే చూడొచ్చు. ఆ పర్టికులర్ టూల్ నేమ్ ఏంటి అంటే మెయిల్ చింప్‌ని యూజ్ చేసి ఏంటంటే మనము కంప్లీట్‌గా 2000 మెయిల్స్ అయితే ఫ్రీగా అయితే తెచ్చుకోవచ్చు. ఓకేనా. దాంట్లో నుంచి మనం 10,000 మెయిల్స్ అయితే సెండ్ అయితే చేయొచ్చు. ఇక్కడ ప్రైజింగ్ అయితే ఒక్కసారి అయితే మీకైతే చూపిస్తాను. దీని కాస్ట్ ఏంటి అనేది అయితే మీకైతే క్లియర్‌గా అయితే అర్థమవుతది. ఇక్కడ ప్రీమియం అని అయితే ఉంది. అలానే స్టాండర్డ్ ఉంది, ఎసెన్షియల్స్ ఉంది, ఫ్రీ ఉంది. ఫ్రీ దాంట్లో వచ్చేసి మనం 2000 కాంటాక్ట్స్ వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు. అలానే ఏంటంటే 770 ఓకేనా 500 కాంటాక్ట్స్. ఆఫ్టర్ దెన్ ఏంటంటే 2000 అయిపోయిన తర్వాత మనకి ఈచ్ 500 కాంటాక్ట్స్‌కి ఏంటంటే 770 రూపీస్. ఇదేంటంటే మనకి 1550. ఇక్కడ ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇవి ఎక్స్ట్రా అయితే మనకొస్తాయి. ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రీ ప్లస్ ఎసెన్షియల్ ఆప్షన్స్ అయితే ఇవి. అలానే ఏంటంటే ఎవ్రీథింగ్ ఇన్ ఎసెన్షియల్స్ ఫ్రీలో ఉండేది, ఎసెన్షియల్స్‌లో ఉండేటివి మనకి ఈ పర్టికులర్ స్టాండర్డ్‌లో అయితే వస్తాయి. దానితో పాటు ఏంటంటే ఈ ఎక్స్ట్రా ఫ్యూచర్స్ అన్నీ మనకొస్తాయి. ఓకేనా. ఇక్కడ స్టాండర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ స్టాండర్డ్ ప్లస్ ఏదైతే ఇక్కడ ప్రీమియం ఉందో ఆ ఫ్యూచర్స్ కూడా వస్తాయి. 23,000 పర్ మంత్. ఓకేనా. ఇక్కడైతే చూసుకోవచ్చు 10,000 కాంటాక్ట్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 500, ఇక్కడ 500, ఇక్కడ ఫ్రీ అండి. ఇవి ఫ్రీ 2000. ఇప్పుడు ఎలా సైన్ అప్ చేసుకోవాలి ఏంటి అని ఇక్కడ కాస్ట్ అయితే మీరైతే గమనించారు కదా. ఎవ్రీ మంత్ అనేది మనం అమౌంట్ అయితే పే చేసుకోవాల్సి అయితే ఉంటది. అలానే దీనిలో చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి. వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, స్టోర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవచ్చు, డొమైన్స్ పర్చేస్ చేసుకోవచ్చు, ఈమెయిల్ సెండ్ చేయొచ్చు, ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేయొచ్చు, డిజిటల్ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు, సోషల్ మీడియా యాడ్స్ క్రియేట్ చేయొచ్చు, పోస్ట్ కార్డ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇలా ఒకటి కాదండి చాలా అంటే చాలా. మార్కెటింగ్ సిఆర్ఎం అంటే ఏంటంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకేనా. మీ కస్టమర్స్ని మేనేజ్ చేసుకోవచ్చు మీ రిలేషన్షిప్స్ దాన్ని. అలానే ఏంటంటే సైన్ అప్ ఫామ్స్ క్రియేట్ చేయొచ్చు, సెగ్మెంటేషన్, ఆటోమేషన్ చేయొచ్చు. ఓకేనా. మీరు ఎవ్రీ టైం ఏంటంటే ఒకసారి ఉండేసి మెయిల్ అనేది మీరు సెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆటోమేటిక్గా ఏంటంటే మీరు మెయిల్స్ అనేటివి సెండ్ అయితే చేసేయచ్చు షెడ్యూలింగ్ చేసి. అలానే ఏంటంటే ఒక పర్టికులర్ మెయిల్ అనేది ఒక కస్టమర్కి సెండ్ చేసిన తర్వాత తను ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మెయిల్ పంపించేలాగా మనం ఏంటంటే ఒక సెగ్మెంటేషన్ అనేది ఏంటంటే క్రియేట్ అయితే చేయొచ్చు. ఇలా ఒకటి కాదు చాలా ఫ్యూచర్స్ అయితే ఉంటాయి. మనం ఏంటంటే ముందు వీటన్నిటి గురించి అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. అన్నీ అయితే మనము నేర్చుకుందాం. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మీరు సైన్ అప్ పైన క్లిక్ చేయగానే ఏంటంటే సైన్ అప్ ఫర్ ఫ్రీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే మీరు దీనికైతే రీడైరెక్ట్ అయితే అవుతారు. రీడైరెక్ట్ అయిన తర్వాత మెయిల్ ఐడి ఇవ్వండి, యూజర్ నేమ్ ఇవ్వండి, పాస్వర్డ్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సైన్ అప్ పైన అయితే క్లిక్ చేయండి. కంప్లీట్లీ ఫ్రీ అండి. మీరు అమౌంట్ అయితే ఇనిషియల్గా ఎటువంటిది పే చేయాల్సిన అవసరం లేదు. అలానే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఏది సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. 2000 కాంటాక్ట్స్ వరకు తీసుకొని మీరు సెండ్ చేసుకొని మళ్ళీ ఇంకో మెయిల్తో కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇలా మెయిల్స్ అనేటివి ఏంటంటే కాంటాక్ట్స్ అనేటివి ఒక మెయిల్లో కొన్ని ఇంకొక పర్టికులర్ సాఫ్ట్వేర్లో కొన్ని ఉండడం వల్ల మీకు ఏంటంటే అంత కంఫర్టబుల్ ఉండకపోవచ్చు. కానీ 2000 మెయిల్స్ అనేటివి వచ్చిన తర్వాత దాంట్లో బిజినెస్ అయితే మీకైతే రన్ అవుతుంది కదా, అప్పుడు మీకు ప్రాఫిటబుల్గా ఉంది, మంచిగానే వర్క్ అవుతుంది అనుకుంటే దీన్ని అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. అప్పటి వరకు మీరు ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే స్మాల్ బిజినెస్ పీపుల్ వస్తూ ఉంటారో ఎవ్రీ పీపుల్కి అయితే నేను ఇదే అయితే రికమెండ్ అయితే చేస్తూ ఉంటాను. దీన్నైతే ఎవరైతే ఫ్రెషర్గా ఉంటారో వాళ్ళు యూజ్ చేసుకోవడానికి కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ సింప్లీ సైన్ అప్ పైన అయితే క్లిక్ చేస్తున్నా.
ఓకేనా. ఇక్కడైతే మీరైతే చూడొచ్చు వీ హ్యావ్ సెంట్ ఏ మెసేజ్ టు ఈ పర్టికులర్ ఏదైతే మెయిల్ ప్రొవైడ్ చేసాం దానికి యాక్టివేషన్ లింక్ అయితే సెండ్ చేసాము అని అయితే చూపిస్తుంది. నేను నిన్నే ఒక పర్టికులర్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అదేంటి అంటే హౌ టు గెట్ టెంపరరీ మెయిల్స్. ఇప్పుడు ఏంటంటే నేను మీకు టెంపరరీ మెయిల్ యూజ్ చేసి మీకు చూపిస్తున్నానండి. మీకు కనుక అది ఎలా యూజ్ చేయాలి, ఎలా పొందాలి అని తెలియకపోతే మన ఛానల్లోకి వెళ్ళేసి ఒక్కసారి అయితే చూడండి. ఫ్రీ మెయిల్స్ అనేవి ఎలా పొందాలి అనేది నేనైతే క్లియర్గా ఒక వీడియో చేసి హౌ టు సైన్ అప్ ఎ సర్వీస్ వితౌట్ గివింగ్ అవర్ మెయిల్ ఐడి. ఇప్పుడు నేను నా మెయిల్ ఐడి అనేది ఏంటంటే ఇక్కడ ప్రొవైడ్ చేయాల, ఫ్రీ మెయిల్ ఐడి అనేది తీసుకున్నా. ఓకేనా. దీన్ని ఇలాంటి సర్వీసెస్ దానికోసం ఇలాంటి టెంపరరీ మెయిల్స్ అనేవి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. అది మీకు తెలియకపోయింటే వెళ్ళేసి 223 వీడియో అయితే చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే నేను సైన్ అప్ అవ్వగానే నాకు యాక్టివేషన్ లింక్ అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను వెళ్ళేసి రీఫ్రెష్ అయితే చేయాల్సి ఉంటుంది. రీఫ్రెష్ చేసిన తర్వాత ఏదైతే మీ మెయిల్ ఐడి ఇచ్చారనుకో మీ పర్సనల్ దానికే ఏంటంటే ఒక పర్టికులర్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ని అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు మెయిల్ చింప్ అనేది ఏంటంటే అకౌంట్ క్రియేట్ అయ్యేసి యాక్టివేషన్ అయితే అవుతుంది. ఎలాంటిదైతే మీకు మెయిల్ వస్తుంది, యాక్టివేట్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ అయితే యాక్టివేట్ అయితే అవుతుంది. దెన్ మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. యూజ్ చేసుకునేప్పుడు ఏంటంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేటివి ఏవేవైతే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నీ కూడా నేను మీకు కన్ఫ్యూజ్ లేకుండా క్లియర్గా అయితే చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఐఎమ్ నాట్ రోబోట్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ అయితే చేయండి. ఓకేనా. ఐఎమ్ నాట్ రోబోట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ ప్లాన్స్ అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే ఉంటుంది. ఇక్కడ ఫ్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ రేడియో బటన్ ఉంది కదా, ఈ ఫ్రీలో అయితే మీకు డిఫాల్ట్ ఉంటుంది, దాన్ని అలానే ఉంచేయండి. సింప్లీ అయితే ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, బిజినెస్ నేము, యూఆర్ఎల్, ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. సింప్లీ అయితే మీరు ఏదైతే మీరు జెన్యూన్గా మీ బిజినెస్ దానికోసం క్రియేట్ చేస్తే మీరు జెన్యూన్ నేమ్స్ అయితే ఇచ్చేసుకోండి. ఇక్కడ యూఆర్ఎల్ అండ్ ఫోన్ నెంబర్ రెండు ఆప్షనల్, మీరు ఇవ్వకపోయినా కూడా నెక్స్ట్ యాక్సెప్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ ఆప్షనల్ అయితే చూపించింది కదా, కాబట్టి మనం ఇవ్వకపోయినా పర్లేదు. సింప్లీ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత అడ్రస్ అయితే అడుగుతుంది, అడ్రస్ అయితే ఫిల్ చేయండి. అలానే ఏంటంటే కంటిన్యూ పైన క్లిక్ చేయండి. వన్స్ కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇదంతా ఏంటంటే ఒక సర్వే లాగా అయితే అడుగుతుంది. మీకు కాంటాక్ట్స్ ప్రీవియస్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. ప్రెజెంట్ నాకు లేవు కాబట్టి ఏదైతే ఫ్రెషర్గా క్రియేట్ చేస్తాను కాబట్టి నో అని క్లిక్ చేస్తాను, కంటిన్యూ. ఆఫ్టర్ దెన్ కొన్ని ఏంటంటే మీకు సర్వే అయితే అడుగుతూ ఉంటాయి. ఆ సర్వే క్వశ్చన్స్ అన్నీ మీకు అవసరం లేదు అనుకుంటే సింప్లీ స్కిప్ చేసేయండి. అలానే ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీకు ఏంటంటే మెయిన్ డాష్ బోర్డ్లోకి అయితే వస్తారు. ఈ డాష్ బోర్డ్ అనేది ఏంటంటే మీకు ఇలా అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ క్రియేట్ ఉంటుంది, అలానే ఆడియన్స్, క్యాంపెయిన్స్, ఆటోమేషన్, వెబ్సైట్, కంటెంట్ స్టూడియో, ఇంటిగ్రేషన్స్, సెర్చ్. ఓకేనా. ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మీరు ఫామ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఈమెయిల్ సెండ్ చేయొచ్చు, ఆటోమేషన్ క్రియేట్ చేయొచ్చు, వెబ్సైట్ క్రియేట్ ఎవ్రీథింగ్ అయితే మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీకు కంప్లీట్గా ఎలా పర్టికులర్ ఆడియన్స్ దానికి ఓకేనా గ్రో చేసుకోవడానికి ఒక పర్టికులర్ ఫామ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఫామ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు. వెయిట్ చేసాక ఇక్కడ ఏంటంటే మీకు పేజ్ అయితే లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఎలాంటి ఫామ్ క్రియేట్ అవుతుంది ఓకేనా. ఆ ఫామ్స్ ద్వారా మనం ఏంటంటే మనం ఈమెయిల్స్ కావచ్చు, కాంటాక్ట్ నెంబర్స్ కావచ్చు, నేమ్స్ కావచ్చు, మీకు అదర్ ఏదన్నా డీటెయిల్స్ కావాలంటే ఆ పర్టికులర్ డీటెయిల్స్ కావచ్చు, ఇవన్నిటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా కలెక్ట్ చేయాలి అనేది నేను మీకు క్లియర్గా అయితే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే చెప్తాను. ఇక్కడైతే చూసారా, వన్స్ ఏంటంటే హాఫ్ ఆఫ్ ది పేజ్కి ఓకేనా, ఈ పర్టికులర్ది ఫామ్ అనేది ఏంటంటే హాఫ్ పేజ్కి మనము స్క్రోల్ చేసిన తర్వాత ఈ పేజ్ అనేది ఏంటంటే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ కాదు సారీ, ఈ పర్టికులర్ పాపప్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ అనేది ఇప్పుడు అడుగుతుంది. ఎలా క్రియేట్ చేయాలి ఓకేనా, ఈ టైమింగ్ అనేది ఎలా సెట్ చేయాలి, ఓన్లీ హాఫ్ పేజ్కి వచ్చిన తర్వాత ఈ పాపప్ ఫామ్ అనేది ఎలా డిస్ప్లే అవ్వాలి,
ఇలా ఏంటంటే చాలా అంటే చాలా ఇన్ డెప్త్ అయితే ఉంటదండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా గూడా ఉంటది. ఓకేనా? ఇది ఇక్కడ ఫిల్ చేయగానే మనకేంటంటే ఈ పర్టిక్యులర్ డాష్‌బోర్డ్‌లోకైతే మనకి ఆడియన్స్‌లో అయితే చూపిచ్చేస్తది. ఎవరెవరు ఫిల్ చేశారు, వాళ్ళ నేమ్ ఏంటి, ఈమెయిల్ ఏంటి, కాంటాక్ట్ నెంబర్ ఏంటి అనేసి. చాలా పీపుల్ ఏంటంటే ఈమెయిల్ మార్కెటింగ్ దాన్ని సింప్లీగా అయితే తీసేస్తూ ఉంటారు. ఈమెయిల్ మార్కెటింగ్ వర్క్ అవ్వదనేసి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయితే ఈమెయిల్ మార్కెటింగ్ అండి. డిజిటల్ మార్కెటింగ్ దాంట్లో దీన్ని మనం ఎప్పటికీ అయితే తీసివేయలేము. కాబట్టి ఏంటంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇంత బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ అయితే క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ అప్‌కమింగ్ ఏంటంటే దీని గురించి మనం చాలా అంటే చాలా తెలుసుకుందాం. ఈమెయిల్స్ అనేటివి ఎలా గ్రో చేసుకోవాలి, కాంటాక్ట్స్ ఎలా గ్రో చేసుకోవాలి, ఈమెయిల్స్ ఎలా సెండ్ చేయాలి, ఆటోమేషన్ ఎలా క్రియేట్ చేయాలి, సెగ్మెంటేషన్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ అయితే నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో అయితే చూద్దాము. అండ్ ఈ వీడియో అనేది మీకు చాలా హెల్ప్‌ఫుల్ అయ్యింది అని అయితే అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంత క్లియర్‌గా చెప్పాను. అండ్ మీరు కూడా హెల్ప్‌ఫుల్ అయ్యింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఛానెల్‌ని విజిట్ చేసి మీకు యూజ్‌ఫుల్ కంటెంట్ ఉంది అనుకుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.